మళ్ళీ మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కనపడుతూ ఉంటే, మీలాంటి పెద్ద తలకాయలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరుగుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు మేము అనుకున్న నేతలందరికీ ఎనలేని బూస్టప్ కనపడుతోంది. చాలా చాలా కాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ఆ మధ్యకాలంలో వచ్చిన గ్యాప్ వల్ల తీవ్రమైన నష్టం జరిగిందేమో మీలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల. అలా ఏమి కాదు, అది ఒక లల్ పీరియడ్ అనుకోవాలి. ఇప్పుడు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని ఎట్టు తిరిగి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. అందులో ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయం గత 10 ఏళ్ళుగా అంతా ఇంత కాదు, దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై కావాలి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అందరూ ఒక్కటే పనిచేయాలి. అంటే రాష్ట్ర విభజన సమయంలో మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు సో రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విభజించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా, ఒక విధంగా ఆ మాట అనొచ్చో లేదో బతికించబోతున్నారు? ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వీక్గా ఉంది అనిపించింది. మన కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ తర్వాత వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రయత్నం ప్రారంభం చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి గ్రామ గ్రామాన